జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలు మొత్తం నాశనమయ్యాయి. ఇందుగలదు అందులేదు అన్నట్టుగా అన్ని వ్యవస్థలలో కూడా జగన్ మనుషులున్నారు. మొత్తంగా ఏపీ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. అయితే కొన్ని శాఖలలో జగన్ మనుషులు ఇప్పటికీ ఉండడంతో కూటమి ఇరకాటంలో పడుతోంది. ఇటీవల జగన్ కి అత్యంత దగ్గరి అధికారి చేసిన గూడు పుటాని వెలుగులోకి వచ్చింది. తర్వాత కూటమి చర్యలకు ఉపక్రమించింది. జగన్ అత్యంత దగ్గరైన ఐఏఎస్ అధికారి ఇటీవల హైదరాబాద్ తాడేపల్లి ప్రాంతంలో కీలకమైన సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు ఏపీలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు హాజరయ్యారు. ఈ నెల 6న న్యాయస్థానంలో పని మీద ఐఏఎస్ అధికారి ఏపీ రాష్ట్రానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కొంతమంది ఐఏఎస్ అధికారులను కలిశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతోన్న వ్యవహారాలపై ఆరా తీశారు. తాడేపల్లిలో స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ లో ఒక ఐపీఎస్ ఇంట్లో కూడా ఇదే స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి జగన్ కు అత్యంత దగ్గరగా ఉండే ఒక విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి హాజరు కావడమే కాదు, కొంతమంది అధికారులను కూడా సమీకరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు హైదరాబాద్ తాడేపల్లి ప్రాంతాలలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న అధికారుల వివరాలు, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు ప్రభుత్వం తెప్పించుకుని అన్ని వివరాలు సేకరించింది. ఈ వ్యవహారంలో నీలకంఠారెడ్డి అనే అధికారి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. 2 విడతలుగా నిర్వహించిన సమావేశాల్లో నీలకంఠారెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. సమావేశానికి హాజరైన అధికారులు మొత్తం ప్రభుత్వంలో పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేక సమాచారాన్ని వేరే వ్యక్తులకు అందించడం వివాదాస్పదమైంది. నాటి వైసీపీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి కీలకంగా పనిచేశారు. ఆయనకు ఓఎస్డీగా నీలకంఠారెడ్డి వ్యవహరించారు. 2023లో సదరు అధికారి నాన్ ఎస్సీఎస్ కోటా కింద ఎస్ఐ అయ్యారు. ఆ అధికారి 2023 వరకు ఆయన మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కొంతకాలం క్రితం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. సరిగ్గా 3 నెలల క్రితం ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ విభాగానికి డైరెక్టర్గా అదనపు బాధ్యతల్లో నియమించింది. అయితే గూడు పుటాని వ్యవహారంలో అధికారి పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వేటు వేసింది.